త్వరలో మెగా డిఎస్సి అట 12,000 పోస్టుల భర్తీ. ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, అదనపు పోస్టులు చేసి అనుబంధ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందట. సో ఈ వార్త ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే చాలామంది ఈ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది యాక్చువల్గా ఈ డిఎస్సి 5,000 పోస్టులు రిలీజ్ చేసినప్పుడు పెద్ద పోరాటం చేసిరు. పాపం లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నాడు కేసీఆర్, 13,500 ఏమో సంథింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించిండు 2 ఏళ్ల కింద. తీరా చూస్తే 5,000 పోస్టులు వేసిండు, ఆ పోస్టులు కూడా గతిలేవు. ఇప్పుడు వీళ్ళు వాటికి కొన్ని పోస్టులు యాడ్ చేసి మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం 12,000 పోస్టులు వేస్తారట. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు 12,000 టీచర్ పోస్టులను గుర్తించినట్టుగా తెలిసింది. ఇప్పటికే భర్తీ చేయాలి అని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నది. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు గవర్నర్ తమిళిసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 6,612 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 1,523 ఉన్నట్లు ప్రకటించారు. వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలు వాయిదా వేశారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అదనపు పోస్టులు జత చేసి మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిందట. ఇప్పటికే నోటిఫికేషన్లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,281 ఖాళీలు గుర్తించారు. వీటితో పాటు గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉన్నది. వీటితో పాటు మోడల్ స్కూళ్లలో మరో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పదోన్నతుల కారణంగా మరో 400 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉన్నది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారని, కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. సో సిలబస్ మారుస్తారా ఏంటి, దీని మీద ఆల్రెడీ చర్చ నడుస్తా ఉన్నది, చూడాలి.